నేను ఇంటి కోడల్ని అన్న సంగతి మర్చిపోయారు. ఇక మాటలు అనవసరం. ఇప్పుడు నేనేం మాట్లాడినా చివరికి నాదే తప్పంటున్నారు. నాకెందుకు వచ్చిన గొడవలే కానీ మీరు నాకేం చెప్పొద్దు. నేను మిమ్మల్ని ఏమీ అడగను. మీ వాళ్ళకేం కావాలో మీరే పెట్టి తీసుకెళ్ళండి. కష్టాలనేవి అందరికీ వస్తాయి. ఒక్కసారి ఆదుకున్నంత మాత్రాన మరీ ఇంత పొగరు చూపించకూడదు. ఏంటి అడిగింది ఇవ్వలేదని పురుగు కంటే హీనంగా చుట్టం మీకే చెల్లుతుంది. ఏంటన్నో ఉన్నదే. భాస్కర్, ఎలాగైతేనే నీలాంటి మంచివాడికి కూడా ఫైనల్గా డబ్బు అందమైన అమ్మాయితో పెళ్ళవుతుంది. నేను మంచివాడినే కదరా. నేనన్నది అదే కదా. ఏం తారా? అవును. చూసావా, తార కూడా ఒప్పుకుంది. భాస్కర్, మనం గడిపిన రోజులు నీకు గుర్తున్నాయా? మర్చిపోవలసిన గుర్తు పెట్టుకోకూడదని నీకెన్నిసార్లు చెప్పాను. చెప్పావు. కాకపోతే ఓకే, లివ్ ఇట్. ఫైనల్గా ఒక హగ్. హగ్గు కావాలా? ఇస్తానే. ఇప్పుడు నువ్వు అడిగినట్టు హగ్ ఇస్తాను. ఆ తర్వాత నిన్ను డైరెక్ట్గా పైకి పంపిస్తాను. తారా, తారా, ప్రామిస్ భాస్కర్, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఏ తారా, ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను వదిలేసినంత ఈజీగా నేను నిన్ను వదలలేకపోతున్నాను. తారా, నాకు నువ్వు కావాలి భాస్కర్. వదులు తారా. జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలి. తారా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయ మాకు. ముందు వదులు. నేను నిన్ను వదలను. ఐ లవ్ యు భాస్కర్. తారా, ముందు వాడిని వదులు. యు షట్ అప్. తారా, తారా, రేయ్, ఇదేదో సీన్ చేయడానికి క్రియేట్ చేస్తుంది. ముందు డోరే. తారా, నా కోపం తెప్పికు. మంచిగా చెప్తున్నాను విను. వదులు. నేను వదలను. ఐ వాంట్ యు. రేయ్, ఏంట్రా నాకు ఈ హెడ్ఏక్? అసలు దీన్ని ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకురాలేదురా, తారే మమ్మల్ని ఫాలో అయింది. సడన్ గా చూసి నువ్వు ఎలా షాక్ అయ్యావో మేము అలా షాక్ అయ్యాం. ఇందులో మా తప్పేం లేదురా. వదులుతారా? ప్లీజ్ భాస్కర్, నన్ను వద్దని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఎవరన్నా చూస్తే బాగుండదు. పని వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. పెరిబాబు వాళ్ళతోనే కట్టించమన్నారు. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళారో ఏంటో. వాళ్ళు వచ్చేంత వరకు ఉంటే లోపల ఉన్న వాళ్ళు ఉండలేరేమో. నేనే కట్టేస్తా. తారా, నువ్వు టూ మచ్ చేస్తున్నావు.
నేను కంట్రోల్ తప్పే వరకు తెచ్చుకోకు. ఏ వదలమని చెప్పానా? నీకే చెప్పేది, వదలమన్నానా? రేయ్ వదలన్నానా? పట్టుకుంటే చంపేస్తా. పో ఇక్కడి నుంచి. తారా, నా పెళ్లి చెడగొట్టడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు అర్థమవుతుంది. నాతో డేటింగ్ చేసే ముందే చెప్పాను నీ పాత్ర కాలేజీ వరకేనని. అప్పుడు అన్నిటికీ ఒప్పుకున్నావు. ఇప్పుడేంటి నేనే కావాలంటున్నావు? భాస్కర్, మన ఇద్దరి అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. ఈ విషయం నువ్వు చాలాసార్లు చెప్పావు. మన మనసులు కలిసినప్పుడు మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఏయ్ వదులు. ఒసే మెంటల్, నాకు మనసులు కలిస్తే సరిపోదు, అకౌంట్లు కలవాలి. నేను చేసుకోపోయేది నాకు కోటిస్తుంది. పైగా నీకన్నా అంతగత్తే నువ్వేమిస్తావే? చేసుకోవడానికి నీ దగ్గర ఏముందే? డబ్బే జీవితమా భాస్కర్? నువ్వు డిస్కషన్ పెట్టుకో. ముందు నన్ను వదులు. నేను వదులు. నువ్వు నన్ను మోసం చేసావు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, దగ్గర రెచ్చిపోతున్నావు. చంపేస్తా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నన్ను బ్లాక్మెయిల్ చేయడానికా? అందరి ముందు మన స్టోరీ చెప్పి నా పెళ్లి ఆపటానికా? చెప్పవే. నాకు నువ్వు కావాలి. మళ్ళీ అదే మాట? వల్లి, ఏమైంది? పెళ్ళి 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 పెళ్ళా? పెళ్ళి ఎవరికి? పెళ్ళి. చెప్పు. ఏంటి వల్లి, మాటలు రావట్లేదా? కరెంట్ షాక్ ఏమైనా తగిలిందా? మరేం జరిగిందో సరిగ్గా చెప్పు. మిమ్మల్ని ఇలా చూసేసరికి మాటలు రావట్లేదు. అవునా? భయపడ్డావా లేక? కాఫీ ఇవ్వాలి పెరియ బాబు. చుట్టాలక? వాళ్ళున్నది పక్క గదిలో, ఈ గదిలో కాదు. సారీ పెరియ బాబు, తెలియక. పర్లేదు, వెళ్ళు.
ఏంటది? కాఫీ తీసుకొచ్చాను. అది అక్కడ పెట్టు. రే వాడు ఉన్నారా? ఆగు, ఇలారా. ఏమైందండి? మేము కాఫీ తాగం. మరి కాఫీ ఇమ్మని చెప్పారు. ఎవరు చెప్పారు? కృష్ణవేణి గారు. ఆవిడ చెప్తే ఆవిడకి ఇవ్వాలి కానీ మాకెందుకు ఇస్తావు? మీకే ఇవ్వమని చెప్పారండి. ఏంటమ్మా నీ గోల? మా కాఫీ వద్దంటే వినవే. పోనీ ఏం కావాలో చెప్పండి. ఈ పని పిల్ల ఏంట్రా ఇలా తగులుకుంది? వెళ్ళు. ఏమైందండి? ఏం కాలేదండి. ఈ పని అమ్మాయి కాఫీ తీసుకొచ్చింది. మేము కాఫీ తాగమంటే వినట్లేదు. తను పనమ్మాయి కదండి. మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ చేయబోతున్న పంతులు గారి మేనకోడలు. మా పక్కనే ఉంటారు. మన ఇంట్లో ఫంక్షన్ ఉందని సాయం చేస్తుంది అంతే. ఓ సారీ అండి. డ్రెస్ అలా ఉంటే పని అమ్మాయి అనుకున్నాం. ఏమనుకోవద్దు. మీకేం కావాలో చెప్పండి. టీ చెప్పండి, తల పైలిపోతుంది. అలాగేనండి. నా 6th సెన్స్ పనిచేసి దీన్ని ఇక్కడ దాచా కాబట్టి సరిపోయింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇప్పుడు పెద్ద గొడవ అయ్యేది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వల్లి, పట్నం వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. లంగా ఓణి గురించి వాళ్ళకి తెలీదు. నీకు తెలుసో తెలీదు, 16 అణాల చీర కట్టుకి చెల్లెలే లంగా ఓణి. నిజమా? నాకు తెలీదు పెరియ బాబు. అయితే నేను చెప్పేది నమ్ము, వాళ్ళ మాటలు పట్టించుకోకు. వల్లి, ఈ లంగా ఓణిలో నిన్ను చూసి బుద్ధున్నవాడు ఎవడు అలా అండు. అవును పెరియ బాబు, వాళ్ళంతా ఏదోలా ఉన్నారు. చిత్రంగా మాట్లాడుతున్నారు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ప్రయాణం చేసి వచ్చారు కదా వల్లి, అందుకే అలా ఉండుంటారు. టీ అడిగారు కదా, తాగితే మామూలు అవుతారు. వల్లి, ఊరికే చెప్పడం కాదు కానీ నువ్వు చాలా అందంగా పద్ధతిగా ఉంటావు. వల్లి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి చెల్లి దగ్గర ఉండు. త్రిపుర, ఈ చీర కట్టుకొని ఈ నగ పెట్టుకొనిరా. ఏంటి అంత కోపం? ఈ నగని మెళ్ళ చూడాలనేగా మీ అత్తగారు ముచ్చటపడుతున్నారు. మళ్ళీ దీన్ని ఇంట్లో చూస్తాననుకోలేదు. మీ పిన్ని వల్లే సాధ్యమైంది. కోపంలో ఏదో మాట్లాడినా సమయానికి నగ తీసుకొచ్చి మన పరువు కాపాడింది. ఇష్టం లేని పని చేసిందని గాయత్రిని చూస్తుంటేనే తెలుస్తుంది. ఏం చేస్తాం, మన అవసరం అలాంటిది. ఈ తతంగం అవగానే ముందు ఆవిడ బాకీ తీర్చాలి. త్రిపుర, ఏం మాట్లాడవే? అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కారణం? వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసి కూడా మళ్ళీ కారణం అడుగుతావేంటమ్మా? చూడు త్రిపుర, నీకోసం ఇంత చేస్తున్న మాకు నీకు ఎలాంటి వాడు కావాలో మాకు తెలీదా? నీకింతకు ముందే చెప్పాను, వాడు ప్రవర్తించిన దాంట్లో అర్థం ఉందని. ముందు నీ మనసులో ఉన్న భయాన్ని తీసేయ్. ఆ ఆలోచనలే పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండు. ఆ అబ్బాయి మంచివాడే. నువ్వంటే అతనికి ఎంతో ఇష్టం, ప్రేమగా చూసుకుంటాడు. తల్లి గురించి పట్టించుకోకు. వలి, వచ్చావా? టిప్పు దగ్గరే ఉండు, నేను మళ్ళీ వస్తాను. పాయసానికి బియ్యం పోసి రావాలి. మీ ఫ్రెండ్కి కొంచెం ధైర్యం చెప్పమ్మా. చూసినవే తలుచుకుంటూ అవే నిజం అనుకుంటుంది. మేవేదో కాని సంబంధం తెచ్చి దాని గొంతు కోస్తున్నట్టు మాట్లాడుతుంది. మేము అలా చేస్తామా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు.
నన్ను సరిగ్గా చూడలేదనుకుంటా. ఒకసారి చూడు. చూడు టిప్పు. గుర్తుపట్టలేదా? నువ్విచ్చిన లంగా ఉనియా ఇది. నాకు బాగుందా? టిప్పు, నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ మాట్లాడు. దేవుడు రాసిన రాతని మనం మార్చలేం. నీ మనసులోని బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ టిప్పు ఏం చేస్తున్నావు? అరే టిప్పు, ఏం చేస్తున్నావు? ఏ టిప్పు, టిప్పు, టిప్పు ఏం చేస్తున్నావు? టిప్పు, తలపెందుకేసావే? టిప్పు, నీకే చెప్పేది, తలుపుతీ టిప్పు. టిప్పు, తలుపేసుకుందేంటి? మళ్ళీ ఏమైనా చేసుకుంటుందా? మురుగా, టిప్పు, టిప్పు ప్లీజ్, టిప్పు తలుపుతీ. టిప్పు ప్లీజ్ తలుపుతీ. టిప్పు, నువ్వు మళ్ళీ ఏమైనా చేసుకున్నావు అంటే నేను చచ్చిపోతాను. మురుగన్ మీద ఒట్టు. కాసేపట్లో నాకు నిశ్చితార్థం. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా ఉండటం ఎవరన్నా చూస్తే బాగోదు. మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నాది అనుకున్నది నాదే. దాన్ని దక్కించుకోవడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నా సంగతి తెలిసి నన్ను పరీక్షించకు, చిక్కుల్లో పడతావు. నేనన్నిటికీ సిద్ధపడే వచ్చాను. నాకు నువ్వు కావాలి. నీకోసం నేను ఏదైనా చేస్తాను. అవే మాటలు, అదే మొండితనం. నువ్వేం మారలేస్తారా? నాకు నువ్వంటే ఇష్టమే. కాకపోతే ఇక్కడ ₹1,00,00,000 వస్తున్నాయి. వదులుకోగలనా చెప్పు?